Hi students, in the previous video lesson we have discussed about the different types of control structures in C language. Just let us take a review of our previous class. There are four types of control structures in C language. One is conditional control structure. The second one is the loop control structure. The third one is the jump control structure, and the fourth one is multi-way conditional control structure. There are other names for all these control structures called as selection statements, iterative statements, jumping control statements, and switch case statements. ప్రియమైన విద్యార్థులారా, మీకు అందించబడిన మునుపటి వీడియో లెసన్లో కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎన్ని రకాలు, అవి ఏవి, వాటికున్న వివిధ రకాల పేర్లు ఏంటివి అనేది ఆ వీడియో లెసన్లో మీకు తెలపటం జరిగింది. ఈనాటి మన ఈ వీడియో లెసన్లో మనము కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో మై డియర్ స్టూడెంట్స్, we are going to study about conditional control structures in this video lesson. So in conditional control structure we see that there are four different statements. One is if, the second one is if else, the third one is else if ladder, and the fourth one is nested if statement. గుర్తుంచుకోండి, కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్లో 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. మొట్టమొదటిది ఇఫ్ స్టేట్మెంట్ అంటాము, రెండోది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అని అంటాము, మూడోది ఎల్స్ ఇఫ్ ladder అని అంటాము, నాలుగోది నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అని అంటాము. సో ఈ 4 కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. కంట్రోల్ స్ట్రక్చర్స్ 4 రకాలు. ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్లో మొట్టమొదటి రకమైన కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్ లేదా సెలెక్షన్ స్టేట్మెంట్స్లో మళ్ళీ మనం ఇక్కడ 4 స్టేట్మెంట్స్ చూస్తున్నాము. వన్ ఈజ్ ఇఫ్, సెకండ్ వన్ ఈజ్ ఇఫ్ ఎల్స్, third one else if ladder, and the fourth one is nested if statement. So now on the screen we are seeing the flowchart of simple if statement. దీన్నే if statement అని అంటాము, కానీ చెప్పుకునేటప్పుడు మాత్రము దీన్ని సింపుల్ if అని అంటాము. So during the execution of the program, when it encounters an if statement and this if statement has only a true block statement, ఇక్కడ ఎప్పుడైతే ఈ డెసిషన్ బాక్స్ మనకు కనపడుతుందో డెసిషన్ బాక్స్లో కండిషన్ యొక్క టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ కండిషన్ ట్రూవా, ఈ కండిషన్ ఫాల్సా అనేది ఇక్కడ టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే సింపుల్ ఇఫ్లో ట్రూకి మాత్రమే స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఫాల్స్ అయితే ఏ స్టేట్మెంట్స్ కూడా దానికి లేవు. అంటే ఫాల్స్ అయితే రిమైనింగ్ ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది, ట్రూ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కాబట్టి ట్రూ అవ్వటం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, ఫాల్స్ అవ్వటం వల్ల ఏ అడ్వాంటేజ్ కూడా లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేర్ ఈజ్ ఓన్లీ స్టేట్మెంట్ ఫర్ ట్రూ బ్లాక్ అండ్ దేర్ ఈజ్ నో స్టేట్మెంట్ ఫర్ ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్. కాబట్టి డెసిషన్లో ట్రూ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్లోకి వెళ్ళి రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతాయి,
ట్రూ కానప్పుడు రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. Now coming to the next statement, that is if else statement. So now you can observe the difference between simple if and if else statement. Simple if కి if else statement కి ఉన్న డిఫరెన్స్ ఇక్కడ మనం గమనించవచ్చు. చూడండి, there is a statement for true and there is a statement for false. ట్రూ అయితే దానికి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఫాల్స్ అయితే కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. సింపుల్ ఇఫ్లో ఇక్కడ ఈ ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ అనేవి మనకు కనపడలేదు, ఓన్లీ రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కనపడింది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ట్రూకి ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ట్రూ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ తర్వాత రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది ఏంటిది అని అంటే ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్, అంటే ఫాల్స్ కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో రిమెంబర్ దట్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ ఈజ్ simple if does not have a false block statement, whereas if else has a false block statement along with the true block statement. కాబట్టి సింపుల్ ఇఫ్ లో ఏమి ఉండదు అనంటే ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఉండవు. ఇఫ్ ఎల్స్ లో ఏమి ఉంటాయి, ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఉంటాయి ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ తో పాటు. సో రిమెంబర్ దట్ the main difference in between simple if and if else statement is simple if does not have a false block statements, whereas if else has the statements for true block as well as for the false block statement. Now we are going to study about else if ladder. You see the statement here, ladder అని అంటే నిచ్చెన. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నిచ్చెన మనము ఎప్పుడు ఎక్కుతాము, ఏదైనా అందకపోతే ఎక్కుతాము. ఒక దగ్గర అందింది అనుకోండి, దాన్ని అందుకొని ఇంకా పైకి ఎక్కాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టెప్ ఎక్కాము అంటే ఫస్ట్ స్టెప్ ట్రూ అయింది. ఫస్ట్ స్టెప్లోనే మనకి అది అందింది అనుకోండి, అంతే, అక్కడతో దాన్ని తీసుకొని మిగతా పని చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ స్టెప్లో దొరకలేదు, సెకండ్ స్టెప్ ఎక్కుతాము, సెకండ్ స్టెప్లో దొరికితే దాన్ని తీసుకొని బయటకు వచ్చేస్తాం. సెకండ్ స్టెప్లో కూడా దొరకలేదు, థర్డ్ స్టెప్ ఎక్కుతాము, థర్డ్ స్టెప్లో దొరికిన తర్వాత తీసుకొని బయటకు వచ్చేస్తాం. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అని అంటే ఎక్కడైతే మనకి దొరకనంతసేపు మనము ఇఫ్ స్టేట్మెంట్స్లో వెతుక్కుంటూ ఉంటామన్నమాట. ఇఫ్ ట్రూ అయింది అనుకోండి, ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్లోకి వచ్చేస్తాం. ఇక్కడ ట్రూ కాలేదు, అప్పుడు ఫాల్స్ అయితే మరొక ఇఫ్లోకి వెళ్తాము. గుర్తుపెట్టుకోండి ఈ మాట, వెన్ ద స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ we enter into another if statement that is called as else if ladder. స్టేట్మెంట్ ఫాల్స్ అయినప్పుడు మరొక ఇఫ్ స్టేట్మెంట్లోకి మనం వెళ్తున్నాము అని అంటే దాన్నే ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అని అంటాము. ఇది ఎప్పటిదాకా జరుగుతుంది అని అంటే ఆన్సర్ దొరికేదాకా జరుగుతుంది. ఆన్సర్ దొరకకపోతే ఏమవుతుంది అని అంటే లాస్ట్లో ఉండే ఈ ఎల్స్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్నే మనము డిఫాల్ట్ స్టేట్మెంట్ అని అంటాము. అంటే ఉదాహరణకి మన హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసాము అనుకుందాం. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ట్రూ అయిందనుకోండి, ఉదాహరణకి ఫస్ట్ క్లాస్ అని వస్తుంది మన రిజల్ట్. హాల్ టికెట్ నెంబర్ దొరికి మన రిజల్ట్ మ్యాచ్ అయితే ఫస్ట్ క్లాస్ అని వస్తుంది. ఫస్ట్ క్లాస్ రాలేదు, ఇక్కడ వెతుకుతుంది, మళ్ళీ ఇక్కడ ఉందా, సెకండ్ క్లాస్లో ఉందా, లేదు, థర్డ్ క్లాస్లో ఉందా, లేదు, పాస్లో ఉందా, పాస్లో ఉంది కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ పాస్లో కూడా దొరకలేదు, ఫెయిల్లో కూడా, అబ్సెంట్ కూడా దొరకలేదు అనుకోండి, అప్పుడు అదేమవుతుందంటే యువర్ హాల్ టికెట్ నంబర్ ఈజ్ ఇన్కరెక్ట్ అని డిఫాల్ట్ స్టేట్మెంట్ ఇస్తుంది. కాబట్టి డిఫాల్ట్ స్టేట్మెంట్ అంటే ఏ ఆన్సర్ కూడా మ్యాచ్ కానప్పుడు ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్నే మనం డిఫాల్ట్ స్టేట్మెంట్ అని అంటాము.
కాబట్టి గుర్తుంచుకోండి, ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అని అంటే ఒక ఇఫ్లో నుంచి మరొక ఇఫ్లోకి వెళ్తుంది అని అంటే ఎప్పుడు వెళ్తుంది అని అంటే వెన్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. ట్రూ దొరికినప్పుడు దానికి ఆన్సర్ ఎప్పుడైతే దొరుకుతుందో ఆన్సర్ దొరకంగానే మిగతా లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అంటే ఈ లూప్ వదిలేస్తుంది, ఇక్కడ ఉన్న మొత్తం కండిషన్స్ అన్నిటిని వదిలేస్తుంది, దానికి కావాల్సిన ఆన్సర్ దొరికింది కాబట్టి ఆటోమేటిక్గా రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రాంలోకి రావటమే ఈ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ యొక్క ఉద్దేశము. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. వాట్ ఈస్ దిస్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్? సో ఇక్కడ మనం గమనిస్తే ఇందాక ఇక్కడ ఫాల్స్ ఉంది, ఇక్కడ ట్రూ ఉంది, కానీ ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇక్కడ ట్రూ ఉంది, ఇక్కడ ఫాల్స్ ఉంది. కాబట్టి వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ ఇన్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అండ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అని అంటే ఒక ఇఫ్లో నుంచి మరొక ఇఫ్లోకి ఎల్స్ ఇఫ్ ల్యాడర్ ఫాల్స్ అయితే వెళ్తుంది, ఒక ఇఫ్లో నుంచి మరొక ఇఫ్లోకి ట్రూ అయితే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ వెళ్తుంది. So now remember that the difference in between else if ladder and nested if statement is clearly found in the flow chart here. Nested if statement enters into another if statement if the condition is true. Else if ladder enters into another if statement if the condition is false. So now you can see that the program has entered into the nested if statement. If the statement is true, it enters into another if. If the statement is false, it goes into the false block statement and the remaining program will be executed. So ikkada gurtupettukondi, idi mana example ga gurtupettukodaniki else if ladder emo mana result ekkado దగ్గర ఉండాలి, either first class ఆ, distinction ఆ, second class ఆ, third class ఆ, ఎక్కడో దగ్గర ఉండాలి. ఫస్ట్ క్లాస్లో లేదు అని అంటే సెకండ్ క్లాస్లో ఉండాలి. అంటే ఫస్ట్ క్లాస్ ఫాల్స్ అయితే సెకండ్ క్లాస్ టెస్టింగ్ జరుగుతుంది, సెకండ్ క్లాస్ ఫాల్స్ అయితే థర్డ్ క్లాస్ టెస్టింగ్ జరుగుతుంది. అట్లా లాస్ట్ దాకా యాబ్సెంట్ దాకా మన రిజల్ట్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్లో గుర్తుంచుకోండి, ఇక్కడ ట్రూ అయితే మరొక ఇఫ్లోకి వెళ్తుంది, ఇది ట్రూ అయితే మరొక ఇఫ్లోకి వెళ్తుంది. ఇది మన ఇంటి యొక్క ఎగ్జాంపుల్ దీనికి బాగా సూట్ అవుతుంది. మన ఇంటికి మెయిన్ గేట్ ఉంటుంది, అంటే కాంపౌండ్ వాల్కి సంబంధించిన గేట్ ఒకటి ఉంటుంది, తర్వాత ఇంటి ఎంట్రన్స్ డోర్ ఉంటుంది, తర్వాత లోపల ఇండివిజువల్ రూమ్స్ అయితే రూమ్కి ఒక డోర్ ఉంటుంది, ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏదైనా లాకర్ లేదా బీరువా లాంటిది ఉంటే దానికి ఒక లాక్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కాంపౌండ్ వాల్ గేట్ ట్రూ ఉందనుకోండి, అంటే ఓపెన్ ఉంది, ట్రూ అంటే ఓపెన్ అనుకోండి, అప్పుడు మనము లోపలుండే హాల్ డోర్లోకి వెళ్తాం. హాల్ డోర్ కూడా ఓపెన్ ఉందనుకోండి, అప్పుడు మనము మన రూమ్లోకి వెళ్తాం. మన రూమ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బీరువా ఓపెన్ ఉందనుకోండి, అప్పుడు మన బుక్స్ దాంట్లో పెట్టుకుంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఫాల్స్ ఉన్నా, ఉదాహరణకి ఫస్ట్ కాంపౌండ్ వాల్ గేట్ ఓపెనే ఉంది కానీ లోపల హాల్ గేట్ ఓపెన్ లేదు, అప్పుడు మనము కాంపౌండ్ వాల్ లోపల ఉన్నాం కానీ హాల్లో బయట ఉన్నాం. ఇప్పుడు కాంపౌండ్ వాల్ గేట్ ఓపెన్ ఉంది, ట్రూ ఉంది, హాల్ కూడా ఓపెన్ ఉంది కానీ మన రూమ్ లాక్ లేదు, అప్పుడు మనము కాంపౌండ్ వాల్ లోపలికి వచ్చాము, హాల్ లోపలికి వచ్చాము, బుక్స్ రూమ్లో మాత్రం వెళ్ళలేదు, మన రూమ్లోకి వెళ్ళలేదు, హాల్లో మాత్రమే మనం కూర్చోగలుగుతున్నాం. కాబట్టి ఎక్కడ ఫాల్స్ అయితే అక్కడ బయటికి వచ్చేయటము ఈ నెస్టెడ్ ఇఫ్ యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ట్రూ 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 అయినంతసేపు ట్రూ మరొక ఇఫ్లోకి వెళ్తూనే ఉంటుంది, ఫాల్స్ అయినప్పుడు మాత్రమే మరొక స్టేట్మెంట్లోకి ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్లోకి రావటము ఈ నెస్టెడ్ ఇఫ్ యొక్క కండిషన్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు కీలకమైన అంశాలు ఏంటిది అని అంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్. సింపుల్ ఇఫ్కి ఇఫ్ ఎల్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటిది అని అంటే, సింపుల్ ఇఫ్ హ్యాస్ స్టేట్మెంట్ ఓన్లీ ఫర్ ట్రూ, there is no false block statement. Coming to if else, there is a statement for true block as well as a statement for false block. Coming to else if ladder and nested if statement, else if ladder enters into another if statement if the if condition is false. Nested if enters into
another if statement if the if condition is true. So these are the important things in this video lesson, and try to understand this conditional control structure as easily as possible based on the examples. And see that in else if ladder, the last else statement is called as the default statement, and in a nested if, the last statement is called as the final statement. If we do not want to go into the false statement, there should be an end giving the final statement. So dear students, thank you very much for your silent listening. Thank you very much.